జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నీట్ 2026 అటెంప్ట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో సింపుల్ వీడియో కాదు. ఇది మీ ర్యాంకును డిసైడ్ చేసే వీడియో. చాలామందికి స్ట్రాటజీస్ తెలియక 2-3 ఇయర్స్ నుంచి చేసిన హార్డ్ వర్క్ మొత్తం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఒక 650+ మార్క్స్ని ఎలా సాధించాలో కంప్లీట్ రోడ్ మ్యాప్ని ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో దీంట్లో కంప్లీట్ సిలబస్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, అన్ని విషయాలు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళకి ర్యాంక్ రావడానికి సపోర్ట్ చేయండి. చివరి వరకు మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి. 20 డేస్ ఉంది. ఈ 20 డేస్లో మనము ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలా? మెయిన్గా 720 మార్క్స్ ఉన్నాయి. 720లో బయాలజీ 360, బయాలజీ నథింగ్ బట్ బాటనీ జువాలజీ 360, 180 అండ్ కెమిస్ట్రీ 180, ఫిజిక్స్ 180. చాలామంది తెలియదు విద్యార్థులకి. ఫిజిక్స్ అనేది టఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఫిజిక్స్ పైనే పెడతారు. బట్ వీళ్ళు 10th క్లాస్లోనే మ్యాథ్స్ వదిలేయడం వల్ల ఫిజిక్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మ్యాథ్స్ అప్లికేషన్స్ ఉంటాయి. సో వెన్ దే ఆర్ సాల్వింగ్ ద క్వశ్చన్, ఆ క్వశ్చన్ చూసిన తర్వాత వాళ్ళకు ఒక నెగిటివ్ థాట్ స్టార్ట్ అవుతుంది. అయ్యో నేను చేయలేను, నా వల్ల కాదు అని. సో దాని ఇంపాక్ట్ టోటల్ బయాలజీ, కెమిస్ట్రీ మీద కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమని సో నేను చెప్పే స్ట్రాటజీని క్లియర్గా ఫాలో అవ్వండి. సో మెయిన్ ఫోకస్ బయాలజీ పైన పెట్టండి. 360కి ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 350+ మార్క్స్ని మనం స్కోర్ చేయగలగాలి. దాని తర్వాత అట్లీస్ట్ కెమిస్ట్రీలో 140+, 150, 160 ఈజ్ పాసిబుల్. బయాలజీ అండ్ కెమిస్ట్రీలోనే ఒక 500 వరకు మనకు స్కోర్ చేయగలిగితే ఫిజిక్స్లో ఎంత వచ్చినా కానీ మనకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నేను ఒక యావరేజ్ స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నాను. అదే ఆల్రెడీ ముందు నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు 650+ ఎలా టార్గెట్ చేయాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో దాంట్లో మెయిన్ ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది కెమిస్ట్రీ. సో బయాలజీ అనేది ఈజీగా చేయగలుగుతారు. బయాలజీ తర్వాత సమ్వాట్ ఈజీగా చేయగలిగేది కెమిస్ట్రీ. బట్ చాలా మందికి స్ట్రాటజీస్ తెలియక సో కెమిస్ట్రీలో కూడా చాలా సిల్లీ మిస్టేక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కొన్ని మిస్ అయిపోయి, కాంప్లెక్స్ క్వశ్చన్స్ అన్ని కొన్ని హార్డ్ క్వశ్చన్స్ కూడా చేయలేక సో నార్మల్ మార్క్స్ మాత్రమే వస్తున్నాయి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి సో ఈ వీడియోలో కంప్లీట్గా నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంపార్టెంట్ వెయిటేజ్ చాప్టర్స్ కూడా నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తున్నాను. 2 ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో మీరు ఇచ్చే టైం అనేది వేస్ట్ అవ్వదు అని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. 2026 కంప్లీట్ స్ట్రాటజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో నీట్ 2026 కంప్లీట్ స్ట్రాటజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. స్కోర్ 160+ అంటే టార్గెట్ పెట్టండి. మినిమం 160+ స్కోర్ టార్గెట్ చేయడానికి ట్రై చేయండి. వై? స్కోరింగ్ సబ్జెక్ట్. సో 45 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి నీట్లో, ఈజీగా 140. సో ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో స్మార్ట్ స్ట్రాటజీస్ ఎలా చేయాలి, ఎందుకంటే కెమిస్ట్రీ మనకి మెయిన్గా ఎన్సీఆర్టీ నుంచే ఇస్తున్నారు క్వశ్చన్స్. అట్లీస్ట్ తక్కువలో తక్కువ మనకి ఒక 40 క్వశ్చన్స్ కనుక చేయగలిగితే 160 మార్క్స్ అనేది ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో సిలబస్ బ్రేక్ డౌన్ మన కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ 3 పార్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. సో మనకి ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీలో కాన్సెప్ట్స్ అండ్ న్యూమరికల్స్. సో వాటిపైన మనకు ఒక చాప్టర్ చదువుతున్నప్పుడు దానిపైన మనకు ఒక కంప్లీట్ అవగాహన అండ్ క్లియర్ పిక్చర్ ఉండాలి. ఒక పర్టికులర్ టాపిక్ ఎందుకు చదువుతున్నాం అసలు ఈ చాప్టర్ని, ఈ చాప్టర్లో అసలు ఏమి కాంటెంట్స్ ఉన్నాయి, సో ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, నాకు ఏం వస్తాయి, ఇలాంటి విషయాలు ఫస్ట్ మనం అనలైజ్ చేయాలి. ఇందులో గుర్తుపెట్టుకునే ఫార్ములాస్ ఏంటి, అర్థం చేసుకునే కాన్సెప్ట్స్ ఏంటి, ఇప్పుడు ఎంత టైం పడుతుంది, దీనికి ఎలా రివైజ్ చేయాలి, ఎన్నిసార్లు రివైజ్ చేయాలి, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎక్కడ మనం స్ట్రక్ అవుతున్నాం, సో ఫార్ములా ఐడియా రావట్లేదా లేకపోతే క్యాలిక్యులేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా అనేది మనం కొంచెం ఒక అవగాహన రావాలి. కమింగ్ టు ద ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాన్సెప్ట్స్ ప్లస్ రియాక్షన్స్. చాలామంది పిల్లలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే భయపడిపోతుంటారు. బట్ ఒక స్ట్రాటజికల్గా ఒక ప్లాన్ ప్రకారంగా ఆర్గానిక్ కెమిస్ట్రీని కనుక చదివితే ఇది చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు మనం మార్క్స్. సో దాంట్లో మనకు పర్టికులర్గా ఫస్ట్ జీఓసి, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, నేను గాడ్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాను. అది మనకు క్లారిటీగా వస్తే రియాక్షన్ మెకానిజం ఉంటుంది. ఒక రియాక్షన్ ఎందుకు అవుతుంది, వై వన్ రియాక్షన్ ఈజ్ హ్యాపెన్స్, సో ఆ రియాక్షన్కి ఎందుకు కారణాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ అండర్గోస్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, వై నాట్ ఎడిషన్ రియాక్షన్స్ అంటే దానికి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది.
ఒకవేళ బెంజిన్ అనేది ఎడిషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఇట్స్ లూజింగ్ ఇట్స్ స్టెబిలిటీ. అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ప్రాఫిట్ రావాలనే ఉంటుంది. లాస్ కావాలని ఎవరు కూడా బిజినెస్ చేయరు. ఒక మాలిక్యూల్ అనేది ఒక రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది అని అంటే దానికి స్టెబిలిటీ కావాలి. ఉన్న స్టెబిలిటీని లూజ్ అవ్వడానికి కాదు. ఇలాంటి చిన్న చిన్న ఫండమెంటల్స్ పైన మనకు చాలా గ్రిప్ రావాలి. మనకి ఎప్పుడైతే ఫండమెంటల్స్ పైన గ్రిప్ వస్తుందో సో మనకు అర్థమవుతుంది. స్టార్ట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. మార్కుల కోసం చదవకండి, ఫస్ట్ అర్థం చేసుకోండి దాన్ని. సో ఎలా చేయొచ్చు, ఎలా రియాక్షన్ అవుతుంది, దానికి మనం ఏం చేయాలి, అలాంటి రియాక్షన్స్ పైన మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఎలాంటి రియాక్షన్స్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి, సో దానిపైన మనకు అవగాహన రావాలి. మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఉంటాయి, నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. వాటిని కనుక మనం అర్థం చేసుకుంటే సో ఒక సింగిల్ రియాక్షన్ ఇవ్వట్లేదు, వాళ్ళు కాంబినేషన్ ఆఫ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఫిజికల్ కెమిస్ట్రీ మాస్టర్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అండ్ న్యూమరికల్ డొమైన్ ఇన్ ద 2026. చాలామందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ కెమిస్ట్రీలో కాన్సెప్ట్స్ అడుగుతున్నారు అండ్ న్యూమరికల్స్ కూడా అడుగుతున్నారు. సో మనకు అర్థం కావాలి దాని పర్పస్ ఏంది. యాక్చువల్గా ఒక చాప్టర్ చదువుతున్నప్పుడు దాని పర్పస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చాప్టర్, బట్ చాలామందికి అసలు దీన్ని అవాయిడ్ చేస్తున్నారు. పర్పస్ ఏంటి అంటే ఫీజిబిలిటీ ఆఫ్ ఏ రియాక్షన్. ఒక రియాక్షన్ అవుతుందా అవ్వదా, అండ్ ఒక రియాక్షన్లో హీట్ చేంజెస్ ఏమవుతాయి, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అవుతుందా, అండ్ ఏ సబ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా, వాట్ ఈస్ థర్మోడైనమిక్స్ సెకండ్ లా. సో వాట్ ఈస్ హీట్ ఆఫ్ రియాక్షన్స్, హీట్ ఆఫ్ కంబషన్, హీట్ ఆఫ్ సబ్లిమేషన్, హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్, హీట్ ఆఫ్ సొల్యూషన్, హీట్ ఆఫ్ అటమైజేషన్. అలా చాలా ఫస్ట్ మనకు ఒక క్లియర్ ఐడియా రావాలి ఎందుకు చదువుతున్నాం అనేది. తరువాత మనము పీవైక్యూస్ అని చూస్తాం, అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో దీంట్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి, సో ఏవి రివైజ్ చేయాలి, ఎప్పుడు రివైజ్ చేయాలి, ఎంత ఫ్రీక్వెంట్గా రివైజ్ చేయాలి అనేది కూడా మనకు ఒక అవగాహన రావాలి. సో ద ఫస్ట్ కాన్సెప్ట్ కాంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫస్ట్ వచ్చేసి స్టాకియోమెట్రీ అంటాం, దాంట్లోనే మోల్ కాన్సెప్ట్. సో మోల్ కాన్సెప్ట్ అంటే 1 మోల్ అంటే ఏంటి యాక్చువల్గా. సో 1 మోల్ అంటే 6.023 × 10⁻23 ఆర్ గ్రామ్ అటామిక్ వెయిట్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ 22.4 లీటర్స్. ఆ మోల్ కాన్సెప్ట్స్ బేస్ మీద మనకి మెయిన్గా లిమిటింగ్ రియేజెంట్ పైన పక్కా క్వశ్చన్ ఇస్తున్నాడు. లిమిటింగ్ రియేజెంట్ పైన 100% దెర్ ఇస్ ఏ క్వశ్చన్. మీరు ఇప్పటి వరకు చదవకపోతే సో వాట్ ఈస్ లిమిటింగ్ రియేజెంట్ అనే దానిపైన మీరు ఫోకస్ చేయండి. తరువాత ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా అంటే సింప్లెస్ట్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా అంటే మనం నార్మల్గా రాసేది. సో దానిపైన కూడా 1-2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ పర్సంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ పైన కూడా మనకు ఛాన్సెస్ ఉన్నాయి. సో హౌ మచ్ పర్సంటేజ్, జస్ట్ సింపుల్ మనకు మ్యాథ్స్లో ఉండే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్సే. సో వీటిపైన ఫోకస్ చేయండి. తర్వాత పీవైక్యూస్, ప్రాక్టీస్ పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. మోల్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, దీనిపైన స్ట్రాంగ్ ఫోకస్ ఉండాలి. లిమిటింగ్ రియేజెంట్ పైన స్ట్రాంగ్ ఫోకస్ పెట్టండి. అండ్ దీంతో పాటు పర్సంటేజ్ ఆఫ్ ఈల్డ్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ప్యూరిటీ పైన కూడా ఒక క్లారిటీ తెచ్చుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్లో మనకు క్వాంటమ్ నెంబర్స్ పైన ఫోకస్ ఉండాలి. 4 క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ఆ రిలేషన్స్ ఇస్తున్నారు, సో ఆ రిలేషన్స్ పైన ఒక ఫోకస్ చేయండి. అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డి అండ్ ఎఫ్ బ్లాక్స్లో కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అడుగుతున్నారు. సో చాలా కాన్సెప్ట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది చాలా ఫౌండేషన్. అండ్ మెయిన్గా మనకు ఎక్కువ న్యూమరికల్స్ వచ్చే బోర్స్ మోడల్లో ఎనర్జీ రిలేటెడ్, ఎనర్జీ అండ్ కంపారిజింగ్ ద రేషియో ఆఫ్ ఎనర్జీస్, వెలాసిటీ అండ్ రేడియస్. సో వీటిపైన కూడా మీరు ఫోకస్ చేయండి. దీంతో పాటు హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, డి బ్రోగ్లీ ఈక్వేషన్, దీనిపైన కూడా మీరు ఫోకస్ చేయండి. సో దీని తర్వాత ఇంకా టైం ఉంటే ఒకటి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఈ టాపిక్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ థర్మోడైనమిక్స్. దీంట్లో మనకు మెయిన్గా ఫోకస్ చేసేది ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ అండ్ ఫ్రీ ఎనర్జీ. సో రిలేషన్షిప్ బిట్వీన్ ఎంథాల్పీ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ హెస్ లా ఆఫ్ హీట్ సమ్మేషన్స్. థర్మోడైనమిక్స్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ లా. సో ఎనర్జీ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్, దానిపైన కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లాతో పాటు
దాన్ని ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎలా చేస్తాం, ఐసోబారిక్ ప్రాసెస్లో ఎలా చేస్తాం, ఐసోకోరిక్ ప్రాసెస్లో ఎలా చేస్తాం, అడియాబాటిక్ ప్రాసెస్. ఈ 4 ప్రాసెస్ నుంచి ఇంకో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. వీటితో పాటు నేను ఎక్స్ట్రా చెప్తున్నాను. దాని తర్వాత మనకు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఎగ్జాంపుల్స్. ఎక్స్టెన్సివ్ అంటే మాస్ డిపెండెంట్ ప్రాపర్టీస్ ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి. అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే మాస్ ఇండిపెండెంట్ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ, టెంపరేచర్ లాంటివి. ఆ ఎగ్జాంపుల్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ స్టేట్ ఫంక్షన్స్ అండ్ పాత్ ఫంక్షన్స్లో ఎగ్జాంపుల్స్ పైన కూడా ఫోకస్ చేయండి. సో తర్వాత గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, డెల్టా G = డెల్టా H - T డెల్టా S పైన, అండ్ హీట్ ఆఫ్ కంబషన్, హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ అండ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ పైన కూడా కొంచెం ఫోకస్ చేయండి. కెమికల్ ఈక్విలిబ్రియం నాన్న. ఇన్ ద కెమికల్ ఈక్విలిబ్రియం ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ Kc అండ్ Kp. సో Kc, Kp బేస్డ్ ఆన్ దానిపైన న్యూమరికల్స్ అడుగుతున్నారు, లేదంటే లీ-చాట్లియర్ ప్రిన్సిపల్. లీ-చాట్లియర్ ప్రిన్సిపల్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ అయానిక్ ఈక్విలిబ్రియంలో మెయిన్గా మనకి ఏంటంటే యాసిడ్స్, బేసెస్ పైన మనం ఫోకస్ చేయాలి. బఫర్ సొల్యూషన్స్, స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్స్, వీక్ బేసెస్, మిక్చర్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్స్, మిక్చర్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, ఇలాంటి కాంబినేషన్స్లో. అండ్ సాల్ట్ హైడ్రాలసిస్ ఆల్సో, అక్కడ కూడా pH క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత సాల్యుబిలిటీ ప్రొడక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, KSP. ఇందులో నుంచి ఇంపార్టెంట్ pH క్యాలిక్యులేషన్స్ అయితే పక్కా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఎలక్ట్రోకెమిస్ట్రీలో పర్టికులర్గా కొన్ని ఏరియాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్. ఎలక్ట్రోలైటిక్ సెల్స్లో మనకి ఫారడేస్ ఫస్ట్ లా, ఫారడేస్ సెకండ్ లా పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్లో నెస్ట్ ఈక్వేషన్ పైన అండ్ ఈక్విలిబ్రియం కండిషన్స్లో ఎలా ఉంటుందో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇక్కడ నెస్ట్ ఈక్వేషన్ అండ్ గాల్వానిక్ సెల్ అండ్ ఫారడేస్ ఫస్ట్ లా, సెకండ్ లా పైన కూడా క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతున్నారు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ NCERT, ఏదైతే లైన్ టు విత్ వాల్యూస్తో కూడా డైరెక్ట్గా NCERT నుంచి ఇస్తున్నారు. సో మెయిన్గా NCERT పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్. సో కెమికల్ కైనెటిక్స్లో కూడా మనకు 3 ఏరియాస్ ఉన్నాయి. దీంతో పాటు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్, అండ్ రేట్ ఆఫ్ రియాక్షన్. దీని తర్వాత అరీనియస్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 ఏరియాస్ పైన మరి ఫోకస్ చేయండి. సో ఫస్ట్ ఆర్డర్, జీరో ఆర్డర్, అరీనియస్ ఈక్వేషన్. నెక్స్ట్ నాన్న సొల్యూషన్స్లో మనకి 3 పార్ట్స్లకు కేటగిరైజ్ చేస్తాం. ఫస్ట్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్. దాంట్లో మొలారిటీ, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, ppm, నార్మాలిటీ, సో పర్సంటేజ్ ఆఫ్ వెయిట్, పర్సంటేజ్ ఆఫ్ వాల్యూమ్ అపాన్ వాల్యూమ్. సో ఇలాంటి ఆల్రెడీ మెథడ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ మనకు స్టాక్యోమెట్రీలో వస్తాయి. అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి హెన్రీస్ లా అండ్ రౌల్స్ లా, 2 పైన మనం ఫోకస్ చేయాలి. తర్వాత కాలిగేటివ్ ప్రాపర్టీస్. అసలు ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్లో మనకు మళ్ళీ 4 ఉన్నాయి. రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్. అసలు ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ని ఎందుకు చదువుతాము, ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ దేనిపైన డిపెండ్ అవుతాయి అనే పైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే టు నో ద అన్నోన్ సొల్యూట్ మాలిక్యులర్ వెయిట్ పైన మెయిన్గా డిపెండ్ అవుతుంది. దిస్ ఈజ్ అప్లికబుల్ టు డైల్యూట్ సొల్యూషన్స్. సో నేను ఏదైతే చెప్తున్నానో అవి క్లియర్గా నోట్ చేసుకోండి. అండ్ పర్టికులర్గా రౌల్స్ లా అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. కమ్ టు ద ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి ఏంటంటే నేను ఇంతకు ముందే బిగినింగ్లో చెప్పాను, రైట్? మెకానిజమ్స్, ప్రాక్టీస్ ద కన్వర్షన్స్ అండ్ నేమ్డ్ రియాక్షన్స్. మోస్ట్ ఆఫ్ నేమ్డ్ రియాక్షన్స్ నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఏవేవి క్వశ్చన్స్ ఉన్నాయో కూడా చెప్తాను. ఆర్గానిక్ కెమిస్ట్రీలో టు అండర్స్టాండ్ ద మెకానిజం, ప్రాక్టీస్ కన్వర్షన్స్, రివైజ్ రియాక్షన్స్ డైలీ. సో చాలామంది విద్యార్థులు చేసే ఒక మిస్టేక్ ఏంటంటే ఈరోజు చదువుతారు, మళ్ళీ వదిలేసి ఎప్పటికో చూస్తారు, అప్పటికి ఇవన్నీ మర్చిపోతారు. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్లో ఉన్న రియాక్షన్కి లాస్ట్ చాప్టర్లో ఉన్న రియాక్షన్కి రిలేషన్ ఉంటుంది. ఫస్ట్ చాప్టర్లో ఉన్న GOC, సో మనం చదివే హాలో ఆల్కేన్స్కి రిలేషన్ ఉంటుంది. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్, ఇండక్టివ్ ఎఫెక్ట్లో చదువుతాము. అంటే ప్రతి దానికి ఇంటర్ రిలేషన్ ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే ఈరోజు చదివేసి ఈ చాప్టర్ అయిపోయింది, నెక్స్ట్ చాప్టర్కి వెళ్తారు. అలా చదవకూడదు. ఇది ఇంటిగ్రేటెడ్ మోడ్లో చదవాలి. సో ప్రతిరోజు స్టార్టింగ్ నుంచి రివైజ్ చేసుకుంటూ రావాలి. అండ్ కాన్సెప్ట్స్ మీద ఫుల్ క్లారిటీ ఉండాలి. ఒక రియాక్షన్ ఎందుకు అవుతుంది, వాట్ ఈస్ ద మెకానిజం బిహైండ్ ఇట్. సో దాన్ని కనుక కొంచెం మనం క్లియర్గా ఫోకస్ చేస్తే సో మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎంత ఈజీనా అనిపిస్తుంది. సో
సో ఫస్ట్ జీఓసి. ఇన్ ద జీఓసిలో మనం మెయిన్గా ఇండక్టివ్ ఎఫెక్ట్, రెసొనెన్స్ ఆర్ మెసోమరిక్ ఎఫెక్ట్ అండ్ హైపర్ కాంజుగేషన్ ఇంకోటి ఉంది. ఆ మూడిటి పైన ఫోకస్ చేయండి. దాంట్లో స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్, కార్బేనయాన్, ఫ్రీ రాడికల్ స్టెబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. కార్బోకేటయాన్ స్టెబిలిటీ ఇంకా ఇంపార్టెంట్ నాకు. సో దీనిపైన పక్క క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్, కార్బేనయాన్ కూడా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు మనకి ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐసోమరిజం. ఐసోమరిజంలో మనకు స్ట్రక్చరల్ ఐసోమరిజం, స్టీరియో ఐసోమరిజం ఉంటుంది. స్ట్రక్చరల్ ఐసోమరిజంలో చైన్, పొజిషన్, ఫంక్షనల్, మెటామరిజం, టాటోమరిజం. సో మెయిన్గా అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి, ఒకసారి గోత్రూ అవ్వండి. అండ్ జామెట్రికల్ ఐసోమరిజంలో సిస్ట్రాన్స్లో పాటు కౌంటింగ్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమరిజం మీద ఫార్ములాస్ ఉంటాయి, ఒకసారి రివైజ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఆప్టికల్ ఐసోమరిజంలో కూడా మనకి కైరాలిటీ అంటే ఏంటి, సో ఆప్టికల్ ఐసోమర్స్, క్యాలిక్యులేటింగ్ ద ఆప్టికల్ ఐసోమర్స్ ఆల్సో ఒకసారి చేయండి. అండ్ బోత్ జామెట్రికల్ అండ్ ఆప్టికల్ కలిపి స్టీరియో ఐసోమర్స్ కూడా అడుగుతారు. సో దానికి సంబంధించిన ఫార్ములాస్ కూడా మన వీడియోలో ఇచ్చాను నేను, ఒకసారి అవి రివైజ్ చేయండి. ఈ ఏరియాస్ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ అంటే దాంట్లో ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఇప్పుడు ఆల్కేన్స్లో కూడా హాలోజనేషన్, కంబషన్ అండ్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ వీటిపైన ఫోకస్ చేయండి. ఆల్కీన్స్లో ఎడిషన్ రియాక్షన్స్ అండ్ మార్కోనికాఫ్స్ రూల్, యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ పైన ఫోకస్ చేయండి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఓజోనాలిసిస్. అండ్ ఈ ఓజోనాలిసిస్ కూడా మన వీడియోస్లో ఫస్ట్ వీడియో అదే పెట్టాను. అండ్ ఈ రీసెంట్ ఇయర్స్లో ఉన్న జేఈ మెయిన్స్లో కూడా ఓజోనాలిసిస్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. చాలా సింపుల్గా ఈజీ స్ట్రాటజీస్ అండ్ ఈజీ ట్రిక్స్ కూడా చెప్పాను, ఒకసారి మీరు మన వీడియోస్లో ఉంటే ఆ వీడియోలో చూడండి. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆల్కైన్స్, ఎడిషన్ రియాక్షన్స్ అండ్ పాలిమరైజేషన్. ఆల్కైన్ పాలిమరైజేషన్ అయిపోతే మనకు బెంజిన్ వస్తుంది. సో వీటిపైన కొంచెం ఫోకస్ చేసేసుకోండి. వీడియో మీరు పాస్ పెట్టుకొని నీట్గా రాసేసుకోండి. హాలో ఆల్కైన్స్లో సో జనరల్గా ఏంటంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, SN1, SN2. సో డిఫరెన్స్ బిట్వీన్ SN1 అండ్ SN2 అండ్ ఎలిమినేషన్ రియాక్షన్స్ E1, E2, E1CB పైన కూడా మనం ఫోకస్ చేయాలి. సో దీంట్లో ఇంకోటి హాలోఫామ్ రియాక్షన్ ఒకటి ఉంది, గ్రిగ్నాల్ రియేజెంట్, అది కూడా రాసేసుకోండి. గ్రిగ్నాల్ రియేజెంట్ దానిపైన కూడా పక్క క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్. తర్వాత ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్లో ఎసిడిక్ ఆర్డర్, కంపారిటివ్లీ ఎసిడిక్ ఆర్డర్ బిట్వీన్ ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఫినాల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ దెన్ ద ఆల్కహాల్స్ బికాజ్ ఇందులో రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ ల్యూకాస్ టెస్ట్ కంపల్సరీ, ఎస్టరిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆక్సిడేషన్ రియాక్షన్స్, రిడక్షన్ రియాక్షన్స్ అండ్ రియాక్షన్ విత్ ఫినాల్ విత్ FeCl3. అంటే మన ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెస్ట్ ఫర్ ఫినాల్ ఇస్ న్యూట్రల్ FeCl3 ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏవైతే నేను ఇక్కడ మెన్షన్ చేశానో స్క్రీన్ షాట్ తీసేసుకోండి, లేదంటే వీడియో పాజ్ చేసి నీట్గా రాసేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, జీఓసి తర్వాత అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. సో ఆల్డిహైడ్స్, కీటోన్స్లో మెయిన్గా మనకి ఏంటంటే దే ఆర్ అండర్గోయింగ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. సో దాంట్లో కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి మనకి, ఈటాడ్ రియాక్షన్, రోజన్మన్స్, స్టీఫన్ అండ్ ఆల్డాల్ కండెన్సేషన్, కెనిజారో రియాక్షన్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆల్డాల్ అయితే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, మన వీడియోస్లో కూడా ఆల్డాల్ రియాక్షన్ పెట్టాను. కెనిజారో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. దీంతో పాటు టోలెన్స్ టెస్ట్ అండ్ ఫెయిలింగ్స్, క్లబ్బింగ్లో మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దీనిపైన కూడా నేను ఒక వీడియో చేశాను, మన వీడియోస్లో ఉంది, మీరు ఒకసారి 2xలో పెట్టుకొని చూడండి. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్లో మెయిన్గా ఏంటంటే ఎసిడిటీ గురించి మనం డిస్కస్ చేస్తాం. స్ట్రాంగ్ యాసిడ్స్ అన్నట్టు మనకు ఆర్గానిక్ యాసిడ్స్లో కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి స్ట్రాంగ్ యాసిడ్స్. అంటే యాక్చువల్గా యాసిడ్స్ ఇన్ఆర్గానిక్ యాసిడ్స్, ఆర్గానిక్ యాసిడ్స్లో ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్, బట్ ఆర్గానిక్లో కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్, రైట్? యాసిడ్ డెరివేటివ్స్, ఎనైడ్రైట్స్, ఎస్టర్స్, ఎమైడ్స్ అండ్ ప్రిపరేషన్స్ ఇంటర్ కన్వర్షన్స్. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో HVZ రియాక్షన్, HVZ హెల్-హోలార్డ్ జెలెన్స్కీ రియాక్షన్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్లో. అండ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, వీటిపైన ఫోకస్ చేయండి. ఎమైన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎమైన్స్లో ప్రైమరీ ఎమైన్స్, సెకండరీ ఎమైన్స్ అండ్ టెర్షరీ ఎమైన్స్. సో కార్బైలమైన్ టెస్ట్ ఒకటి ఉంటుంది, రాసేసుకోండి. కార్బైలమైన్ టెస్ట్, కార్బైలమైన్ రియాక్షన్ అని కూడా అంటాం. హిండ్స్బర్గ్ టెస్ట్, ఈ రెండు టెస్ట్ల పైన ఫోకస్. దీంట్లో నేను మెన్షన్ చేయలేదు, బట్ మీరు రాసేసుకోండి. కార్బైలమైన్ అండ్ హిండ్స్బర్గ్ టెస్ట్. సో తర్వాత ఆఫ్మన్ బ్రోమోమైడ్ డిగ్రేడేషన్, రైట్, నోట్ ఇట్ డౌన్. ఆఫ్మన్ బ్రోమోమైడ్ డిగ్రేడేషన్
అండ్ డయోటైజేషన్ రియాక్షన్స్ బీడీసీ అంటాం, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ సాల్ట్ రియాక్షన్స్. అండ్ హై వెయిటేజ్ అమైన్స్ నుంచి కూడా హై వెయిటేజ్ నుంచి ఉన్నాయి. ఇప్పుడు నేను దాంతోపాటు నేను చెప్పినవి కంపల్సరీగా నోట్ చేసుకొని చదవండి. బయోమాలిక్యూల్స్లో మనము కార్బోహైడ్రేట్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో గ్లూకోజ్ స్ట్రక్చర్, సైక్లిక్ స్ట్రక్చర్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఫ్రక్టోస్ సైక్లిక్ స్ట్రక్చర్స్. తర్వాత అమైనో యాసిడ్స్ ఒక లిస్ట్ ఉంటుంది ఎన్సీఆర్టీలో, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. తర్వాత వైటమిన్స్ పైన కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ, ఆఫ్ కోర్స్ మీకు బయాలజీ వస్తుంది కాబట్టి సో డిఎన్ఏలో ఆర్ఎన్ఏ డిఫరెన్సెస్, డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్స్, దాంట్లో ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్, దీంట్లో ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్ ఆ స్ట్రక్చర్ ఏందో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కమింగ్ టు ద ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ కన్ఫ్యూజింగ్ అనిపిస్తే చాలా బైహార్ట్ చేస్తాం అనుకుంటారు. బట్ ఇవి మనకి క్లారిటీ ఉంటే ఎగ్జామ్లో చాలా టైం అనేది సేవ్ అవుతుంది. మనకున్న టైంలో 30 సెకండ్స్లో కూడా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఆ మిగిలిన టైంను వేరే ఫిజికల్ కెమిస్ట్రీలో కానీ లేకపోతే ఫిజిక్స్లో కానీ అప్లై చేయడం వల్ల మనకు టైం మేనేజ్మెంట్ కూడా అవుతుంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీ, రీడ్ ఎన్సీఆర్టీ లైన్ బై లైన్, రివైజ్ రెగ్యులర్లీ, ప్రాక్టీస్ ఎన్సీఆర్టీ అండ్ ఎన్సీఆర్టీ పీవైక్యూస్ కూడా ఒకసారి బాగా చూడండి. సో అఫ్ కోర్స్ ఎన్సీఆర్టీలో మనకి అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎస్ బ్లాక్, పీ బ్లాక్ అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్స్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఇవే టాపిక్స్ ఉన్నాయి. సో అవి కూడా ఎలా చేయాలో చూద్దాం. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో రీడ్ ఎన్సీఆర్టీ లైన్ బై లైన్, రివైజ్ రెగ్యులర్లీ, ప్రాక్టీస్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్. సో ఇనార్గానిక్లో పీరియాడిక్ టేబుల్, పీరియాడిక్ ట్రెండ్స్, అయోనైజేషన్ ఎనర్జీ, టాప్ టు బాటమ్ ఏమవుతుంది, అటామిక్ రేడియస్, టాప్ టు బాటమ్ అంటే గ్రూప్స్లో ఏమవుతుంది, పీరియడ్స్లో ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటమ్, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో వీటిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. సో అటామిక్ రేడియస్, అయోనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, అండర్స్టాండ్ ద ట్రెండ్స్ అక్రాస్ ద పీరియడ్ అండ్ డైరెక్ట్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ ఆర్ గివెన్ ఎవ్రీ ఇయర్. దీన్ని మీరు కరెక్ట్గా చదివితే ఆఫ్ ఎస్ అండ్ పీ బ్లాక్ కూడా మీకు ఈజీగా అయిపోతుంది. ఇక్కడ వచ్చినాయి అక్కడ వస్తాయి అప్లికేషన్. బీ కేర్ఫుల్. కెమికల్ బాండింగ్ ఇన్ కెమికల్ బాండింగ్లో మనకు మెయిన్గా హైబ్రిడైజేషన్ మీద ఫోకస్ చేయండి, వాటి యొక్క స్ట్రక్చర్స్ అండ్ బాండ్ యాంగిల్స్. తర్వాత వెస్పర్ థియరీ, దీని తర్వాత ఎంఓటి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, దీన్ని ఇక్కడ రాయలేదు రాసేసుకోండి. ఎంఓటి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో బాండ్ ఆర్డర్, బాండ్ ఎనర్జీ, బాండ్ లెంత్ రిలేషన్ వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. పిబిటి ఆల్సో ఉంటుంది, బట్ దానికంటే మెయిన్గా వెస్పర్ థియరీ, ఎంఓటి, hybridization. 2 areas are more than enough. P block elements, in the P block elements lo focus on 15th, 16th, 17th and their oxides, hydrides and halides. వీటి పైన ఎక్కువ ఫోకస్ చేయండి, వీటి పైన క్వశ్చన్ ఎక్కువ అడుగుతున్నారు. హైడ్రైడ్స్, ఆక్సైడ్స్ అండ్ హాలైడ్స్ పైన. ఎన్సీఆర్టీ బేస్డ్ ఓన్లీ, ఎవ్రీ ఎన్సీఆర్టీ. సో మనకి ఎన్సీఆర్టీ నుంచి అడుగుతున్నారు కాబట్టి ఎన్సీఆర్టీలో ఫోకస్, ఎన్సీఆర్టీ బుక్స్ పైన ఫోకస్ చేయండి. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ మెమరీ బేస్డ్ ఉంటున్నాయి నాన్న. కలర్ ప్రాపర్టీస్, ఆక్సిడేషన్, కెటలైటిక్ ప్రాపర్టీ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మెయిన్గా ఫోకస్ చేయండి. KMnO4 అండ్ K2Cr2O7 నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, రైట్ ఇట్ డౌన్. KMnO4 అండ్ K2Cr2O7 రియాక్షన్స్. ఇనార్గానిక్లో హైయెస్ట్ వెయిటేజ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో దీంట్లో మెయిన్గా మనకి లైగెండ్స్ మీద ఫోకస్ చేయండి. లైగెండ్స్ అంటే మోనోడెంటేట్ లైగెండ్స్, పాలీడెంటేట్ లైగెండ్ అంటే బైడెంటేట్, ట్రైడెంటేట్, పాలీడెంటేట్ లైగెండ్స్ ఐడెంటిఫై చేయగలిగితే మనకి ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది ఆఫ్ సెంట్రల్ ఆటమ్. ఆక్సిడేషన్ స్టేట్ వస్తే మనం నేమింగ్ ఇవ్వచ్చు, తర్వాత హైబ్రిడైజేషన్ చెప్పొచ్చు, దాని CFSC వాల్యూ చెప్పొచ్చు, అన్నీ చెప్పొచ్చు. సో తర్వాత CFT క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, VBT. సో ఈ 3 ఏరియాస్ పైన ఫోకస్ చేయండి. VBT కూడా ఇంపార్టెంట్. హైబ్రిడైజేషన్స్ కూడా అడుగుతున్నారు దీనిపైన. ఇంకా టైం లేదు అని అనుకుంటే అట్లీస్ట్ ఈచ్ 10 చాప్టర్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, GOC, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఎమైన్స్, P బ్లాక్, అయానిక్ ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, బయోమాలిక్యూల్స్. సో ఈ 10 టాపిక్స్ పక్కా రివైజ్ చేయండి. ఒకవేళ మాకు టైం లేదు సార్ అని అనుకుంటే. సో లాస్ట్ 30 డేస్ కాదు, 20 డేస్ ఇప్పుడు ఉంది. 20 డేస్లో మనకు వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి సో రివైజ్ ఎన్సీఆర్టీ డైలీ అండ్ మాక్ టెస్ట్ రాయండి.
సో మెయిన్గా ఏంటంటే మాక్ టెస్ట్లు రాసినప్పుడు మార్క్స్ ఏమైనా తక్కువ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. సో పేపర్ని క్లియర్గా ఎర్రర్ అనాలిసిస్ చేయండి. కాన్సెప్ట్స్ క్లారిటీ లేదా, రివైజ్ చేయలేదా, లేకపోతే సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నామా అనే దానిపైన ఫోకస్ చేయండి. ఎర్రర్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్లో ఇప్పుడు మీకు మార్క్స్ కనుక కొంచెం తక్కువ వచ్చినా మీరు డిసప్పాయింట్ అయితే మీ టోటల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మార్క్స్ తక్కువ వచ్చినా పర్లేదు, కాన్ఫిడెన్స్ మాత్రం లూజ్ అవ్వద్దు. చివరి బాల్ వరకు ట్రై చేయాలా. సో కాబట్టి ఎర్రర్ అనాలిసిస్ చేయండి మెయిన్గా. అండ్ సాల్వ్ పీవైక్యూస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, అసలు ఎలా అడుగుతున్నారు, ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. అనలైజ్ మిస్టేక్స్, అఫ్ కోర్స్ చెప్పాను, మిస్టేక్స్ అనలైజ్ చేయండి. చేసి సో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్. ఎప్పుడైనా నెవర్ లూజ్ కాన్ఫిడెన్స్. మీరు ఎగ్జామ్ రాసేంత వరకు కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవ్వద్దు. చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఇగ్నోరింగ్ ఎన్సీఆర్టీ మనకెందుకు, మనకి ఏదో మెటీరియల్ ఉంది కదా, చాలా బుక్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి. రెండోది నో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్త టాపిక్స్ చదవడం కంటే చదివిన వాటిని రివైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కామన్ అందరు చేసే మిస్టేక్. పీవైక్యూస్ని చూడరు. ఎలా అడుగుతున్నారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్, వస్తుందిలే, చేయొచ్చులే, ఈజీగా వస్తుందిలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్, ఈ మిస్టేక్స్, కామన్ మిస్టేక్స్ చేయకండి దయచేసి. కెమిస్ట్రీ వస్తేనే మీరు డాక్టర్ అవుతారు. బయాలజీ తర్వాత కెమిస్ట్రీ, రైట్? కెమిస్ట్రీ కెన్ బూస్ట్ యువర్ ర్యాంక్. అండ్ స్మార్ట్ వర్క్ ఈజ్ గ్రేటర్ దెన్ హార్డ్ వర్క్. చాలామంది గంటల తరబడి చదువుతూ ఉంటారు, మార్నింగ్ నుంచి నైట్ వరకు. ప్రాపర్ బ్రేక్స్ ఇవ్వండి. ఎవ్రీ 40 minutes 50 minutesకి ఒక 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఒక ఇద్దరు వ్యక్తులు అడవిలో చెట్లు కొడుతున్నారు. ఇద్దరి దగ్గర సేమ్ గొడ్డళ్ళు ఉన్నాయి, యాక్స్లు. బట్ ఒకతను ఎక్కువ చెట్లు కొడుతున్నాడు, ఒకతను కొట్టలేకపోతున్నాడు. కొట్టలేని అతను చూస్తే అసలు ఏంటి, నేను ఇద్దరము సేమ్ యాక్స్ తీసుకొచ్చుకున్నాం, బట్ అతను ఎక్కువ కొడుతున్నాడు, నేను కొట్టలేకపోతున్నాను అనే డైలమాలో ఉన్నాడు. అసలు ఆయన ఫస్ట్ అతను ఏం చేస్తున్నాడంటే చెట్టు కొట్టిన తర్వాత సో దాన్ని మళ్ళీ కానబెడుతున్నాడు, సో షార్పెన్ చేస్తున్నాడు. అలా దానివల్ల ఎప్పుడు కూడా అది షార్ప్గా ఉంటుంది యాక్స్ అనేది. ఆ సెకండ్ అతను ఏం చేస్తున్నాడు, అసలు షార్పెన్ చేయట్లే. దానివల్ల ఈయన ఎక్కువ చెట్లు కొట్టగలుగుతున్నాడు, తను కొట్టట్లేదు. ఇక్కడ నేను ఏమిటంటే, నా ఉద్దేశం ఏంటంటే, బ్రేక్స్ తీసుకోండి, షార్ప్గా చదవండి. హార్డ్ వర్క్ చేయొచ్చు, బట్ స్మార్ట్ వర్క్ తోటే హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. కన్సిస్టెంట్గా రోజు ఒక ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. టైంకి నిద్రపోవడం, టైంకి లేవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ టైంలో అయితే మనకి ఎగ్జామ్ ఉందో, మ్యాక్సిమం 2 to 5 మధ్యలో ఉంటుంది ఎగ్జామ్, ఆ టైంలో మాత్రమే ఎగ్జామ్స్ రాయండి. అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీ కూడా నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. ఈజీ అండ్ ఇమీడియట్ క్వశ్చన్స్ ఇమీడియట్గా చేయాలి. అండ్ కొంచెం క్వశ్చన్స్ వస్తాయి, టఫ్ క్వశ్చన్స్ ఉన్నవి సెకండ్ లెవెల్లో చేయాలి. తర్వాత క్వశ్చన్స్ ఎప్పుడు చూడలేదనుకోండి, వాటిని వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలి. సో ఎంత ప్లెజెంట్గా, ఎంత కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ ఎలా రాయాలి దాని గురించి కూడా ఇంకొక వీడియో చేస్తాను. సో మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి.